మనిషి తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రతిరోజు దిగులు పడుతూనే ఉన్నాడు. ఎందుకు దిగులు పడుతున్నాడు, దిగాలుగా ఉన్నాడు అంటే, ఈరోజు గడిచిపోతుంది, రేపు ఏ విధంగా బతకాలి అని ఆలోచన. అవమానాలకు, ఇబ్బందులకు, ఎత్తి పొడుపు మాటలకు, కొన్ని అవహేళనలకు, చులకన మాటలకు, వ్యతిరేక మాటలకు, ఎక్కడా పొంతన లేకుండా ఈర్ష్య ద్వేషాలకు నలిగి ఈ నలగడంలోనే తన జీవితకాలం అంతా వెళ్ళిపోయి కుటుంబ పోషణ ఏదో ఒక విధంగా ఆ జీవన విధానాన్ని సాగించాలి అన్న తపనతో ఈరోజు దిగులే, రేపు దిగులే, ఎల్లుండి దిగులే, ఆ విధానాన్ని అమలు చేసుకుంటూ జీవిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎందుకు అలా ఉన్నామంటే, రేపటి కోసం ఏ విధంగా బతకాలి అని ఆలోచన చేస్తాను.